హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి ఇంటర్ మ్యాథ్స్ 1Bలో డిఫరెన్షియేషన్ చాప్టర్ వన్ ఆఫ్ ది టాపిక్ ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా? సో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రాబ్లం కంపల్సరీ ఒక ప్రాబ్లం ఉంటుంది. సో నవ్ యూ హ్యావ్ టు డిస్కస్ ఫస్ట్ ప్రిన్సిపల్ రూల్. ఓకే, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఈజ్ కాల్డ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ రూల్. ఓకే, now find the derivative of f of x is equal to x cube from the first principle rule. Okay, so given ఏముంది f of x is equal to x cube, then we have to write f of x కదా. సో x పొజిషన్లో ఏం రాస్తున్నామంటే x plus h. ఓకే, సో f of x plus h is equal to x plus h whole cube. ఓకేనా? సో ఎక్సైజ్ ఎక్కడైతే ఉంటుందో మనం అక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా? సో బై ద ఫస్ట్ ప్రిన్సిపల్ రూల్, సో ఫస్ట్ ప్రిన్సిపల్ రూల్ అక్కడ రాసాం కదా. సో ఫస్ట్ ప్రిన్సిపల్ రూల్ మీరు ఒక్కటే ఆ కండిషన్ రాసినా కూడా 1 మార్క్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో మీ క్వశ్చన్ పేపర్లో కంపల్సరీ ఉంటుంది కాబట్టి అందరూ సబ్స్టిట్యూట్ చేసే వరకైనా అట్లీస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఓకేనా? సో మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది, అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ క్యూబ్ హోల్ డివైడ్ బై హెచ్. ఓకే, సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 a plus b whole cube. So a cube plus b cube and x cube plus h cube plus 3x square h plus 3x h square minus x cube అలాగే ఉంది కదా. సో మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ డివైడ్ బై హెచ్. ఓకేనా? సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా రాసేసుకుంటాం. సో హెచ్ క్యూబ్, సో హెచ్ కామన్ తీసుకోవచ్చు కదా. సో డైరెక్ట్ రాసుకున్న హెచ్ కామన్ తీస్తే ఏముంటుంది హెచ్ స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3xh బై హెచ్. సో హెచ్ క్యాన్సిల్. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 హెచ్ స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3xh. ఓకేనా? నెక్స్ట్ అప్లయింగ్ లిమిట్. సో హెచ్ ఎక్కడ ఉంటుందో అక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 0. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిన ఆన్సరు 3x స్క్వేర్. ఓకేనా? సో ఇది మన ప్రాబ్లము. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా, సెకండ్ వన్. సో గివెన్ నెక్స్ట్ సేమ్ మెథడ్ కదా ఇవన్నీ. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin 2x దెన్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ రూల్. ఓకేనా? సో కంప్లీట్ క్వశ్చన్ ఏం రాలేదు, సో డైరెక్ట్ రాసేస్తా. సో గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin 2x. సో నెక్స్ట్ ఏం రాస్తాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు sin 2 ఇంటూ ఎక్స్ పొజిషన్లో ఏం రాస్తాం ఎక్స్ ప్లస్ హెచ్. ఓకే, సో దెన్ వీ హ్యావ్ టు రైట్ sin ఇంటూ 2తో మల్టిప్లై 2x ప్లస్ 2h. ఓకేనా? రాసుకోవచ్చా? సో నెక్స్ట్ ఏం రాస్తాం బై ద ఫస్ట్ ప్రిన్సిపల్. బై ద ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నిటికీ కామన్గా సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాము. మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై ద ఫస్ట్ ప్రిన్సిపల్ రాసినందుకు మీకు గ్యారెంటీ ఒక క్వశ్చన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫార్ములా నేర్చుకోండి. ఓకే, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఫార్ములా ఏమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఓకేనా? సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ వచ్చింది మనకి. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం sin 2x ప్లస్ 2h మైనస్ sin 2x ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ sin 2x ఉంది కదా. సో sin 2x హోల్ డివైడ్ బై హెచ్. ఓకేనా? నౌ sin c మైనస్ sin d ఫార్ములా ఉందా, అంటే c అంటే ఏం తీసుకుంటామంటే ఇక్కడ 2x ప్లస్ 2h. నా d ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం 2x. ఓకేనా? సో sin c మైనస్ sin d ఫార్ములా అందరికీ తెలిసి ఉంటుంది. ఓకేనా? సో ఫార్ములా ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో
ఏం రాస్తామా 2 cos c ప్లస్ d బై 2 అంటే c వాల్యూ ఏం రాసుకున్నాం 2x ప్లస్ 2h ప్లస్ 2x హోల్ డివైడ్ బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 కదా సో 2x ప్లస్ 2h మైనస్ 2x హోల్ డివైడ్ బై 2 హోల్ డివైడ్ బై మనకి h ఉంది కదా సో h నెక్స్ట్ సో ఫార్ములా రాస్తున్నాను ఫార్ములా ఎక్కడైనా తెలియదంటే సో ఫార్ములా నేర్చుకోండి ఫస్ట్ ఓకేనా సో ఫార్ములా లేకుంటే మనం ప్రాబ్లం చేయలేం కాబట్టి సో ఫార్ములా నోట్ చేస్తున్నాను మీరు నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ f dash of x is equal to limit h tends to 0 2 cos 2x plus 2x 4x okay plus 2h by 2 into sin చూడండి ఇక్కడ ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ చేసుకోవచ్చా ఓకే రిమైన్ టర్మ్ ఏముంది 2h by 2 ఓకే హోల్ డివైడ్ బై h ఓకే సో నెక్స్ట్ 2 is కాన్స్టెంట్ కదా సో 2 సైడ్ రాసేస్తున్నా సో లిమిట్ h tends to 0 చూడండి నెక్స్ట్ ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు అమ్మా సో 2 క్యాన్సిల్ అయిపోయింది ఇంకా రిమైన్ టర్మ్ ఏమొస్తుంది చూద్దాం సో ఫస్ట్ టర్మ్కి ఏం చేస్తామంటే డైరెక్ట్గా అప్లయింగ్ లిమిట్ అప్లై చేస్తాం సో లిమిట్ h tends to 0 సారీ అమ్మా కాస్ రాయలేదు లిమిట్ h tends to 0 cos of 4x plus 2h by 2 into లిమిట్ h tends to 0 sin h by హోల్ డివైడ్ బై h ఉంది కదా h ఇక్కడ యూజ్ చేస్తా ఓకేనా సో లిమిట్ h tends to 0 సో cos of 4x plus 2h by 2 into లిమిట్ h tends to 0 sin x by x ఫార్ములా తెలుసు అందరికీ మనకి సో ఏంటి లిమిట్లో యూజ్ చేసాం ఈ ఫార్ములా చెప్పండి ఆల్రెడీ ఓకే సో లిమిట్ x tends to 0 sin x by x is equal to 1 సో ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం మనం లిమిట్ h tends to 0 sin h by h is equal to 1 రాయచ్చా సో అది ఇక్కడ రాసాను సారీ మాకు 2 స్టెప్స్ దగ్గర నేను కాస్ట్ రాయలేదు సో రాసుకోండి సో 2 ఇంటూ లిమిట్ అప్లై చేస్తున్నా సో 2 cos 4x plus 2 into 0 by 2 ఓకే సో 2 cos 4x by 2 సో 2 into 0 0 కదా సో 2 1s 2 2s సో is equal to 2 cos 2x ఓకే సో f dash of x is equal to ఏమొచ్చిందమ్మా 2 cos 2x ఓకేనా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ 4 మార్క్స్ ఓకేనా ఎవరు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ప్రిన్సిపల్ కన్ఫామ్గా ట్రై చేయండి మీరు అన్నీ నేర్చుకునేకి మోస్ట్లీ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి f of x is equal to cos ax ఓకేనా సో సేమ్ ఇక్కడ కూడా అలాగే తీసుకుంటాం సో గివెన్ f of x is equal to cos ax then f of x plus h is equal to cos a into x పొజిషన్లో ఏం రాస్తామా x plus h నెక్స్ట్ ఏం చేస్తాం ఏతో మల్టిప్లై దెన్ cos of ax plus ah ఓకేనా సో బై ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా రాయాలి చూడుకోకుండా అంతా ఓకేనా సో ఫార్ములా నోటెడ్ అయిపోవాలి సో బై ద ఫస్ట్ ప్రిన్సిపల్ rule so f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h okay so limit h tends to 0 f of x plus h value ఏమొచ్చిందమ్మా cos of ax plus ah minus f of x value cos ax whole divided by h okay so next formula cos c minus cos d so cos c minus cos d formula చెప్పాలి అందరూ ఏముంది cos c minus cos d is equal to minus 2 sin c plus d by 2 into sin c minus d by 2 okay na so now you have to take c is equal to ax plus ah and d is equal to ax okay సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అది కూడా రాస్తున్నాను ఇక్కడ సో
సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అవసరం లేదు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా ఫార్ములాలో డి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో -2 sin, సో లిమిట్ h tends to 0, -2 sin c వాల్యూ ax plus ah plus ax by 2 into sin a minus d కదా. సో sin of ax plus ah minus ax whole divided by 2 and whole divided by ఏముంది h. ఓకేనా. సో లిమిట్, సో -2 ఇస్ కాన్స్టెంట్ కదా, సో సైడ్ రాసేసుకున్నా. సో లిమిట్ h tends to 0 sin ax plus ax 2ax plus ah by 2 into next plus ax minus ax cancel, so sin ah by 2, okay, whole divided by h. Next -2 into లిమిట్ h tends to 0. నెక్స్ట్ లిమిట్ స్ప్లిట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. sin of 2ax plus ah by 2, ఓకే. సో ఇంటూ నెక్స్ట్ సైన్కి లిమిట్ h tends to 0 sin a by 2 ఇంటూ h. ఓకేనా. సో మీకు అర్థమయ్యే కోసం నేను అలాగ రాస్తున్నాను. చూడండి ఎందుకు రాస్తున్నాను. sin a by 2 ఇంటూ h హోల్ డివైడ్ బై h. సో ఇది ఏ ఫామ్లో చూడండి. సో -2 into applying limit, so sin 2ax plus a into 0 whole divided by 2 into, so limit h tends to 0 sin ax by x. ఫార్ములా ఏంటి మనకి a. ఓకేనా. సో ఇక్కడ ఏ పొజిషన్లో ఏముంది మనకి, సో a/2, సో a/2 రాస్తాను. అర్థమైంది అందరికీ. సో అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ ఉంది కాబట్టి ఏ ఫార్ములా మనకి. సో ఇక్కడ హెచ్ కోఎఫిషియంట్ ఏముంది a/2, సో నవ్ యూ హ్యావ్ టు రైట్ a/2. ఓకే. సో -2 into sin 2ax by 2 into a/2. ఓకే. సో నౌ 2 క్యాన్సిల్ అండ్ 2 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయమ్మా, -a sin ax. ఓకేనా. సో ఇక్కడ ఏ మిగిలింది కదా మనకి, సో ఏ ఫ్రంట్ రాసేసుకోండి, మీకు కన్ఫ్యూజింగ్ ఉండదు. ఓకేనా. సో f' ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు -a sin ax. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా. సో మీ ఫ్రెండ్స్కి ఎక్కువగా షేర్ చేశారంటే వాళ్ళు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. సో ప్లీజ్ షేర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. f of x is equal to tan 2x from the first principal rule. Okay. So given f of x is equal to tan 2x, then you have to write f of x plus h is equal to tan 2 into x plus h. Now tan 2x plus 2h. Okay. So next time రాస్తామా, by the first principal rule. So by the first principal rule, f' of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. Now you have to substitute f of x plus h value and f of x value. Okay na. So now you have to write limit h tends to 0. So 1 by h అనేది కామన్గా రాస్తున్నాం. ఓకేనా. సో tan ఏం రాసుకోవచ్చమ్మా, sin by cos రాసుకోవచ్చా. సో sin 2x plus 2h by cos 2x plus 2h. ఓకే. సో మైనస్ sin 2x by cos 2x. ఓకే. సో నెక్స్ట్ ఎల్సిఎం ఏం రాసుకోవచ్చు, cos 2x plus 2h ఇంటూ cos 2x. ఓకే. సో లిమిట్ h tends to 0 1 by h ఇంటూ, సో ఎల్సిఎం రాస్తున్నా. సో cos 2x plus 2h ఇంటూ cos 2x. ఓకేనా. నౌ ఫస్ట్ టర్మ్ చూడండి, cos 2x plus 2h అండ్ cos 2x plus 2h క్యాన్సిల్.
సో రిమైనింగ్ టర్మ్లో ఏముంటుందో మనకి సో సైన్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x. ఓకేనా. సో రెండు క్యాన్సిల్ అయితే అదే కదా ఉండేది. సో రిమైనింగ్ టర్మ్ రాసా. నెక్స్ట్ ఏం రాసుకుంటామా కాస్ 2x ఇంటూ సో నెక్స్ట్ ఇక్కడ కాస్ 2x క్యాన్సిల్ అయిపోయింది కదా. సో కాస్ 2x ప్లస్ 2h ఇంటూ సైన్ 2x. ఓకేనా. సో ఫార్ములా వినో ద ఫార్ములా ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లం చెప్పాను. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకే. సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 2h. ఓకేనా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. సో మీకు అర్థమయ్యే చెప్తున్నానమ్మా. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు 2x. నౌ సబ్స్టిట్యూట్ దిస్ ఫార్ములా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ వాల్యూ 2x ప్లస్ 2h మైనస్ బి వాల్యూ 2x. సో నెక్స్ట్ స్టెప్ మనం అది రాస్తున్నాం. ఓకేనా. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రాబ్లమ్స్ మనకి చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా. కన్ఫామ్గా మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది కాబట్టి మీరు అట్లీస్ట్ ఫార్ములాన రాసే ట్రై చేయండి. ఫార్ములా రాసారంటే 1 మార్క్ గ్యారెంటీ ఇస్తారు. ఓకేనా. సో ఇలాగ ఏ చాప్టర్లో మనకి ఇలాగ ఏ పాయింట్స్ రాస్తే మనకి అటెంప్ట్ చేసి పాస్ అవ్వచ్చు నీకు ఒక వీడియో కూడా చేసి చెప్తాను. ఓకేనా. సో మీ వీడియోస్ మిస్ అవ్వకుండా కన్ఫామ్గా చూడండి. ఓకేనా. సో లిమిట్ h టెన్స్ టు 0 1/x. సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి రాసాం కదమ్మా. ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్. రిమైనింగ్ టర్మ్ ఏముంది సైన్ 2h బై కాస్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x. ఓకేనా. సో అర్థమవుతుందా ప్రాబ్లం అందరికీ. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కన్ఫామ్గా రెస్పాండ్ అవుతాను. ఓకేనా. సో లిమిట్ h టెన్స్ టు 0 సైన్ 2h బై h. సో ఎందుకు రాస్తున్నామంటే మనకు ఫార్ములా ఉంది. సో ఫార్ములాస్ నేర్చుకుంటే మీకు బిరిని గుర్తొచ్చింటుంది. సో మనకి ఫార్ములాస్ కూడా ఒక వీడియో ఉంది స్టార్టింగ్ ఫస్ట్ వీడియో. సో ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి డిఫరెన్షియేషన్ అని. సో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. ఓకే. సో లిమిట్ h టెన్స్ టు 0. సో రిమైనింగ్ టర్మ్ ఏముంది 1/cos 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x. సో నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్లో ఉంది మా లిమిట్ x టెన్స్ టు 0 సైన్ 2x బై x. సో ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం 2. ఫార్ములా చెప్పినాను కదా. సో లిమిట్ x టెన్స్ టు 0 సైన్ ax బై x ఈజ్ ఈక్వల్ టు ఏ. సో నా ఏ పొజిషన్లో ఏముంది 2. ఓకేనా. సో 2 ఇంటూ నెక్స్ట్ లిమిట్ అప్లైయింగ్ లిమిట్ h టెన్స్ టు 0. సో h పొజిషన్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టర్మ్ మీద వచ్చింది. సో 2/cos 2x ఇంటూ కాస్ 2x ఏం రాసుకోవచ్చు కాస్ స్క్వేర్ 2x. నా 2 ఇంటూ 1/cos స్క్వేర్ 2x. సో 1/cosని ఏం రాసుకోవచ్చు మా సీకెంట్ రాసుకోవచ్చా. సో 2 ఇంటూ సీకెంట్ స్క్వేర్ 2x రాయచ్చా. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 2 సీకెంట్ స్క్వేర్ 2x. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకేనా. సో ఆల్రెడీ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ మనం టాన్ ప్రాబ్లం రాసాం కదా. సో సేమ్ అలాగే కాట్. ఓకేనా. సో మనం టాన్ని సైన్ బై కాస్ రాసాం కదా. సో ఇక్కడ ఏమంటే కాట్ ఎక్స్ని ఏం రాసుకుంటామా కాస్ బై సైన్. ఓకేనా. సో అదే ఇక్కడ డిఫరెన్స్. సో గివెన్ చూడండి మ్యాక్సిమం అందరికీ అర్థమైపోతాయి. మీరు 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తా అంటే రిమైనింగ్ అట్లీస్ట్ అటెంప్ట్ చేసేటట్లైనా మీరు నేర్చుకోవాలి. ఓకేనా. సో బట్టి కొట్టద్దండి. బట్టి కొట్టుకోకుండా బీలో ఒక ప్రొసీజర్ వేసుకొని ప్రొసీజర్ ప్రకారం చదువుకున్నామంటే ఈజీగా పాస్ అవ్వచ్చు. ఓకే. సో గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్ and then f of x plus h is equal to cot of x plus h. Now by the first principal rule, what is that? F dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఓకేనా. సో అందరికి వచ్చేసిందా ఫార్ములా. సో రాని వాళ్ళు ఉంటే ఇంకా ప్రాక్టీస్ చేసుకోండి మా. సో లిమిట్ h tends to 0 f of x plus h వాల్యూ ఏమొచ్చింది మనకి cot of x plus h minus cot x by h. ఓకే. సో నౌ కాట్ నేమ్ రాసుకుంటాను చెప్పిన కాస్ బై సైన్. సో లిమిట్ h టెన్స్ టు 0. సో 1/h సపరేట్ రాసుకున్నాము ఎందుకంటే మనకి లెంత్ అవుతుంది కదా. సో కాట్ని కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాట్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఓకే. సో వెరీ ఈజీగా ఉన్నాయి కదా.
సో లిమిట్ h tends to 0 1/h. సో ఎల్సిఎం ఏమొస్తుందమ్మా ఇక్కడ సేమ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, సో ఫస్ట్ టర్మ్ చూద్దాం. ఫస్ట్ టర్మ్లో సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ క్యాన్సిల్ అయితే ఇంకేమితో మల్టిప్లై చేస్తామా సైన్ ఎక్స్. సో న్యూమినేటర్లో ఆల్రెడీ కాజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది కదా, సో కాజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ సైన్ ఎక్స్ క్యాన్సిల్, రిమైనింగ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. నౌ మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాజ్ ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ సో ఇది ఏ ఫార్ములాలో ఉంది మీరే చెప్పాలి, కానీ మన ఫార్ములా చిన్న చేంజ్ చేయాలి చూడండి. సో 1/h ఇంటూ మనకి ఫార్ములా ఏముంది కాజ్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ కాజ్ బి కాదు, మనకి ఉన్నది ఏంటి సైన్ ఏ కాజ్ బి మైనస్ కాజ్ ఏ సైన్ బి. ఓకేనా. సో నౌ లిమిట్ h tends to 0 1/h ఇంటూ, సో ఈ ఫార్ములా మైనస్ కామన్ తీస్తున్నాం కదా మన ఫార్ములాలకు రావడానికి. సో మైనస్ ఫ్రంట్ రాసేసా. సో మైనస్ మనం ప్లే చేసామంటే మనకి ఏమవుతుంది మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్. సో సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కాజ్ ఎక్స్ మైనస్ కాజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ ఫార్ములా ఈ ఫార్ములాలో ఉంది మా ఇది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఏ కాజ్ బి మైనస్ కాజ్ ఏ సైన్ బి. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాం సైన్ ఆఫ్ ఏ మైనస్ బిలో మనం అప్లై చేస్తున్నాం. ఫస్ట్ ఫార్ములా రాస్తున్నాను. సో ఫార్ములా రాని వాళ్ళు ఒకసారి నోట్ చేసుకొని ఫార్ములా. సో ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి మీరు. ఫస్ట్ ప్రిన్సిపల్ రావాలంటే సో ఫస్ట్ ప్రిన్సిపల్ రావాలి, కాస్ సి మైనస్ కాస్ డి అండ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాస్ వస్తే మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా. అండ్ నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేద్దామా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఎక్స్ ప్లస్ హెచ్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, సో బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ లిమిట్ h tends to 0, సో మైనస్ 1/h ఈజ్ కాన్స్టెంట్ అలాగే ఉంది కదా. సో మైనస్ 1/h ఇంటూ, సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి మీన్స్ సైన్ ఆఫ్ x plus h minus x whole divided by sin of x plus h into sin x. ఓకేనా. సో అది ఇక్కడ మీరు ఇన్ బ్రాకెట్లో రాసుకోండి మా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కదా, కాజ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్. ఓకేనా. సో నేను మర్చిపోయి బ్రాకెట్ వేస్తాను, కావాలంటే నేను నెక్స్ట్ స్టెప్ రాస్తున్నాను చూడండి, మీరు మళ్ళీ ప్లస్ అనుకుంటారు. సో ఓకేనా. సో లిమిట్ h tends to 0 minus 1/h into sin of x plus h minus x. So whole divided by sin of x plus h into sin x. Okay na. So plus x minus x cancel. So now limit h tends to 0 minus 1/h into sin h by sin of x plus h into sin x. ఓకేనా. సో నెక్స్ట్ ఏమంటే మన ఫార్ములాలో రాసుకుంటామా. సో మైనస్ మీరు కామన్గా పెట్టేసుకోండి. సో లిమిట్ h tends to 0, సో మైనస్ ఇంటూ మీరు మైనస్ని ఫ్రంట్ ఎండ్ రాసుకోవచ్చు, లేదంటే ముందు ఎండ్ రాసుకోవచ్చు. ఓకే, సో సైన్ హెచ్ బై హెచ్ ఫార్ములా ఉంది కదా, సో సైన్కి హెచ్ అప్లై చేసాం. నెక్స్ట్ లిమిట్ h tends to 0 1/sin of x plus h into sin x. ఓకేనా. సో మీకు డౌట్ వస్తుందని మళ్ళీ మైనస్ మన ఫార్ములాలో మైనస్ లేదనుకుంటారు, కాబట్టి నేను ఇంకో స్టెప్ రాస్తున్నా. ఓకేనా. సో మీరు డైరెక్ట్గా మైనస్ ఫ్రంట్ రాసేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. మీరు కన్ఫ్యూజ్ అవుతారని మాత్రమే ఇంకో స్టెప్ రాస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ అదే మన స్టెప్. సో మన వీడియోని రెగ్యులర్గా చూడండి. ఓకేనా. మన ఫస్ట్ ఇయర్కి ఉన్నాయి, నెక్స్ట్ సెకండ్ ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా. సో నెక్స్ట్ లిమిట్ h tends to 0 sin h by h is equal to 1 ఇంటూ లిమిట్ అప్లై చేయండి మా. సో 1/sin of x plus 0 ఇంటూ sin x. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/sin x ఇంటూ sin x. 0 అయిపోయింది కదా, మన దాంతో యూజ్ లేదు. సో sin x ఇంటూ sin x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/sin square x. సో ఈజ్ ఈక్వల్ టు, సో f dash of x ఈజ్ ఈక్వల్ టు 1/sin ఏం రాసుకోవచ్చుమా మైనస్ cosecant square x. సో దిస్ ఈజ్ అ సొల్యూషన్. ఓకేనా.
సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 3 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.